హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు కొలత బియ్యం నానబెట్టుకున్నాను ముందు రోజు నైటే. పొద్దున్న స్టవ్ మీద పెట్టి ఆ గిన్నె అది ఎప్పుడైతే మరుగుతుందో వాటరు, దానికి సాల్ట్, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటానండి నేను. దీనివల్ల గింజ ఒకటికొకటి అంటుకోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. సో ఇవి రెండు వేసి బాగా కలుపుకొని పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలండి. కొంచెం పొంగు వచ్చిన తర్వాత దాన్ని గింజ ఎంత ఉడికిందో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అది ఉడికింది అన్నప్పుడు మనం ఇంకా గంజి ఉంచేసి, నేను మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసి ఆ గంజి కూడా ఉంచేస్తానండి. అప్పుడు ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోద్ది. చూసారా గింజ ఎంత ఉడికిందో ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ గింజ అలా తెగాలంతే, పిసక అయిపోతే బాగోదు. చూసారా జస్ట్ కట్ అవ్వాలి, జస్ట్ కుక్ అవ్వాలి. మళ్ళీ ఇది మూత పెట్టకూడదండి. గంజొంచాక మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓపెన్గా పెట్టాలి. చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, గుడ్లు, స్ప్రింగ్ ఆనియన్స్, వెనిగర్, సాల్ట్, పెప్పరు, చిల్లీస్ కూడా ఉండాలి. ఇక్కడ నేను పెట్టడం మర్చిపోయా. ఇదిగోండి ఇక్కడ చిల్లీస్ వచ్చాయి, 2 చిల్లీస్. సో ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి. బీట్ చేసుకున్న తర్వాత ఇలాగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నేను అది వేసాను. నేను ఫోర్క్తోనే ఎందుకు కలుపుతున్నానంటే, మనం గరిట కానీ స్పూన్ కానీ పెట్టి కలిపితే అది మరి చిన్న చిన్న ముక్కలైపోద్ది. మా వారికి కానీ మా పాపకు కానీ మరీ అంత చిన్న ముక్కలు అయితే నచ్చదు. కొంచెం గుడ్డు బాగా కొంచెం ముక్క పెద్దగా ఉంటే ఇష్టము. సో జెంటిల్గా కలుపుకుంటే మనకి అలా వస్తాయి పీసెస్ అన్నమాట. సో ఇలా స్లోగా కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా జెంటిల్గా మనము కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఎక్కువసేపు కాదంటే ఒక 30 సెకండ్స్ చాలు. ఎక్కువసేపు కలిపితే గుడ్లో ఉండే మాయిశ్చర్ తగ్గిపోతుంది. సో అది తగ్గిపోతే టేస్ట్ బాగోదు. సో మనము కొంచెం ఉడికింది పర్వాలేదు, జస్ట్ ఇనఫ్ అన్నప్పుడు తీసేసేయాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక ఎల్లుల్లిపాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదా, బాగా సన్నగా చాప్ చేసుకోవాలండి. బాగా ఆల్మోస్ట్ పేస్ట్ లాగా, కానీ పేస్ట్ కాదు, చిన్న చిన్నగా ఉండాలి ముక్కలు. ఇది వేసాక నెక్స్ట్ ఆ 2 గ్రీన్ చిల్లీస్ మళ్ళీ సీడ్స్ తీసే వేసాను నేను. అది కూడా వేసి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు బాగా ఎర్రగా అయిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదండి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ రావాలి. చూసారా ఇలాగా. అంతకంటే ఎక్కువ అవుతాయి ఏంటంటే చేదొస్తుంది, ప్లస్ ఫ్రైడ్ రైస్ కలర్ మారిపోద్ది. మనకు వైట్ కలర్ కావాలి అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు కూడా ఏంటంటే కుక్ అవ్వాలి. కుక్ అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యి దగ్గరకు అయితే చాలు. మరి ఓవర్గా రెడ్గా లేదంటే బ్రౌన్గా అయినా సేమ్ మళ్ళీ కలర్ మారిపోతుంది ఫ్రైడ్ రైస్ది. సో అది ఒకటి మనం చూసుకొని చేయాలి. ఇప్పుడు పెప్పర్ వేస్తున్నానండి. 2 పించెస్ పెప్పర్ వేసాను. 2 సార్లు వేసాను చూడండి. పెప్పర్ వేసి బాగా మళ్ళీ కలుపుకోవాలి. కొంతమంది చిల్లీ పౌడర్ వేస్తారు, అంటే కొన్ని రెసిపీస్ చూసా, కానీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ కొంచెం మారిపోతుంది. ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రాదు, కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. సో పెప్పరే బెస్ట్. దీనికి యాక్చువల్లీ సోయా సాస్ కూడా పడుతుంది, కానీ మా పాప అసలు కంప్లీట్గా వైట్ ఉంటే కానీ తనకి నచ్చదు. సో తనకు చేసేటప్పుడు నేను సోయా సాస్ వేయను. సోయా సాస్ వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు వెనిగర్ ఈ మూతలో నేను ఒక 3/4 తీసుకున్నా. 3/4 తీసుకొని వేసి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నా. ఈ పాయింట్లో మంచి అరోమా వచ్చిందండి. అసలు స్మెల్ వెనిగర్ పడగానే చాలా బాగుంది. సో జెంటిల్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మామూలుగా మనం సిమ్లోనే పెట్టాలండి, హైలో పెడితే మాడుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసాను. ఇందాక కొంతసేపు చాలా అన్నాను కదా ఎగ్, దీనికేనండి. ఎందుకంటే మళ్ళీ హీట్ తగులుతుంది, మళ్ళీ ఇంకొంచెం కుక్ అవుతుంది. కాబట్టి మనం అప్పుడే ఓవర్ కుక్ చేస్తే లాస్ట్కి దాని ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. పోతుందని నేను అనను, కానీ ఫ్లేవర్ డెఫినెట్గా తగ్గుతుంది. సో దీన్ని కలుపుకున్నాం. నెక్స్ట్ రైస్ వేసేయడమే. ఇప్పుడు రైస్ వేసాం కదా, దీన్ని మనము ఇదిగోండి ఇలా జెంట్లుగా తిప్పుకోవాలి రైస్. అప్పుడు రైస్ గింజ విరగకుండా ఉంటుంది. అందుకే నేను కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న గరిట కూడా తీసుకున్నా. సో చూసారా అలా కలుపుకుంటూ ఉండాలి మెల్లగా. అన్ని డైరెక్షన్స్ నుంచి కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే అంత ఆయిల్ ఏమీ పడదండి. మనం ఏంటంటే ఎప్పుడు వేయాలి ఆయిల్ అనేది ఇంపార్టెంట్. సో లాస్ట్కి వేస్తే అంతేం బాగోదు, చేతికి తగులుతుంది. సో మనం ఫస్టే నేను చెప్పాను కదా 2 టైమ్స్ వేసుకోవాలండి అంతే. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా, ఇందాక చూస్తే అంత అనిపించిందా? లాస్ట్లో చూడండి మొత్తం కలిపిన తర్వాత ఇంతే అయిపోద్ది స్ప్రింగ్ ఆనియన్స్.
అసలు ఏమి ఉండదు. చూడండి. సో మళ్ళీ నీట్గా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి టెస్ట్ చేసుకొని అది సాల్ట్, పెప్పరు కానీ వినిగర్ కానీ ఏదైనా కావాలి అంటే ఈ పాయింట్లో యాడ్ చేయాలండి. నాకు సాల్ట్ తగ్గింది అనిపించింది, నేను సాల్ట్ ఒకటి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా స్లోగా కలపాలి. అంటే కంటిన్యూస్ అవసరం లేదు, కాసేపు ఉంచి కలపాలి, లేదంటే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. సో జెంటిల్గా కలుపుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా సాల్ట్ వేసి తర్వాత ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసాం. ఇంకా ఇప్పుడు పెప్పర్ అయినా సాల్ట్ అయినా వినిగర్ అయినా ఈ పాయింట్లో మనం చూసుకోవాలి. ఇదిగోండి సాల్ట్ మళ్ళీ నేను అంత చూపించా కదా అంత వేసానండి. తర్వాత వేసి మళ్ళీ కలపాల్సి వస్తే ఇంకా జెంటల్గా కలుపుకుంటున్నా. ఇంకా రెడీ, మా పాప బాక్స్కి సర్దేయడమే. నా వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.